అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి బ్రాస్ దీపపు కుందులను అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేసి చూపిస్తాను. అలాగే ప్రోడక్ట్ వచ్చేసి ఎలాంటి ప్రమోషన్ కాదు, నేను పర్సనల్గా తీసుకొని మీకు అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేసి చూపిస్తున్నాను. అంతకుముందు వీడియోలో నేను కామాక్షి దీపాలను అలాగే చిన్న దీపపు కుందులను అయితే అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేశాను. ఒకవేళ మీరు మిస్ అయ్యంటే నేను పైన కార్ట్లో వదిలేస్తాను, అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ను ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చూడవచ్చు. ఇవి చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా అయితే దీపపు కుందులు అయితే వచ్చేసి మనకు ఫెస్టివల్ టైంలో అలాగే మనకు పూజలకు, సత్యనారాయణ వ్రతానికి, హోమాస్కు, గుళ్ళల్లో దీపం పెట్టడానికి చాలా అంటే చాలా బాగుంటాయి. పైన చూసుకున్నట్టయితే ఈ విధంగా ఇచ్చారు. ఇది మొత్తం వచ్చేసి బ్రాస్ మెటీరియల్. పైన మనము దీన్ని ఓపెన్ చేసి కూడా పెట్టేసుకోవచ్చు. అలాగే మనం వాష్ చేసేటప్పుడు కూడా ఓపెన్గా చేసి చేయొచ్చు. ఇక్కడ మనకు ఒత్తులు పెట్టే విధంగా అయితే పైన ఇచ్చేస్తారు. కింద వచ్చేసి మనకు మొత్తం ఇలా రాడ్ టైప్లో వచ్చేసి కింద మళ్ళీ బేస్ అయితే ఇచ్చేస్తారు, చూడవచ్చు. ఏంటంటే మనము అది పెట్టినప్పుడు అటు ఇటు ఊగకుండా కూడా ఆ బేస్ అనేది చాలా ఉపయోగపడుతుంది. బేస్ కింద అయితే ఈ విధంగా అయితే హ్యాలో టైప్లో ఇచ్చారు. దీన్ని మనము ఇలా తీసి కూడా వాష్ చేసేటప్పుడు యూజ్ చేయొచ్చు. బట్ అది పెడితేనే మనకు దీపపు కుందుకు అనేది చాలా అంటే చాలా అందం అనేది వస్తూ ఉంటుంది. సో ఇక్కడ కూడా మనం మోగులు చేసుకోవచ్చు కింద ఏదైతే బేస్ ఉంటుందో దాన్ని. ఎందుకంటే కడిగేటప్పుడు అంత పెద్దగా ఉంటే మనకి ఏదైతే మూలలో ఉన్న బ్లాక్ కానీ మనకు డస్ట్ అనేది పోదు. సో ఇలా తీసి మనం వాష్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకొక దాన్ని కూడా చూసుకున్నట్టయితే మనకు సేమ్ అదే విధంగా అయితే రెండు దీపపు కుందులను అయితే తీసుకోవడం జరిగింది. దీన్ని మనము కాశీ సమయ్ అని కూడా అంటారు. ఈ దీపపు కుందులను మాణిక్యాలు ఇవి కూడా అంటారు. సో ఇందులో దీపం పెడితే మనకు అంటే అటు ఇటు డిస్టర్బెన్స్ లేకుండా అయితే చాలా మంచి స్టాండర్డ్గా అయితే ఉంటుంది. ఇంకా ఏదైనా షాపింగ్ మాల్ ఓపెన్ చేసిన అంటే ఏదైనా కార్యక్రమాలు పెద్దవి చేసేటప్పుడు ఇంకా ఇంతకంటే పెద్ద దీపాలని మనము దీపం వెలిగించడం జరుగుతుంది కదా. సో అలాంటి వాటికైతే ఇవి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే మనకు ఇంట్లో కూడా ఫెస్టివల్ టైంలో కానీ ఏదైనా స్పెషల్ పూజ ఉన్నప్పుడు ఇవి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి. ఇంకా మెయిన్గా చెప్పాలంటే సత్యనారాయణ స్వామి వ్రతానికైతే చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. సో ఇది కూడా సేమ్. సో దీని కాస్ట్ వచ్చేసి నాకు ఈచ్ ఒక 800 పడ్డది. ఇవి తీసుకొని కూడా చాలా రోజులైంది. ఇప్పుడైతే కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగా ఉంది. మొత్తం ఒక 1600-1700లో నాకైతే ఈ దీపపు కుందలు అయితే రావడం జరిగింది. మనకు బ్రాస్ అయితేనే చాలా అంటే చాలా బాగుంటాయి. వెండివి కూడా వాడుతూ ఉంటారు. సో వెండి వాడలేని వాళ్ళైతే ఈ బ్రాస్ అయితే బెస్ట్ అని కూడా చెప్పవచ్చు. సో నేను ఇది ఇంట్లో ఏ విధంగా వెలిగించాను అనేది కూడా నేను చూపిస్తాను, చూడవచ్చు ఈ వీడియోకు. దీపం కుందులలో ఫస్ట్ అయితే నెయ్యిని పోసేసి ఇలా ఒత్తులతో అయితే నేను దీపపు ఒత్తులను ఇలా పెట్టేసి ఇలా అలంకరణ చేసి పెట్టుకున్నాను. సో మనం ఈ విధంగా అయితే నేనైతే 2 ఒత్తులు వేసి 2 అయితే వెలిగిస్తున్నాను. మనకు కావాలి అనుకుంటే 5 కూడా వేసుకోవచ్చు. సో ఇంట్లోనే పెడుతున్నాను కాబట్టి 2 చాలని నేను ఈ విధంగా పెట్టుకున్నాను. ఇంకా మీకు కావాలి అంటే అలా 5 ఒత్తులు వేసి దీపారాధన చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఈ విధంగా అయితే చేశాను. ఈ దీపపు కుందులు అనేవి చాలా అంటే చాలా ట్రెడిషనల్ దీపపు కుందులు. ఇది పర్ఫెక్ట్ వర్షిప్ ప్లేస్లకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే స్పెషల్ అకేషన్స్కు, ఫెస్టివల్స్ టైంలో అయితే ఇంకా మనకు సత్యనారాయణ వ్రతాల టైంలో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ యూస్ఫుల్గా కూడా ఉంటుంది. ఇది
అండ్ రివ్యూ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.